సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, సుప్రీంకోర్టు హియరింగ్స్లో సిబిఐ కొంచెం షాక్ అయిన కొన్ని ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి. అంటే మళ్ళీ నివేదిక సమర్పించింది కాబట్టి ఆ ప్రయత్నంలో కొన్ని లోటుపాట్లు ఎక్కడెక్కడి నుంచో అన్ని మళ్ళీ తీసుకురావడం, కొత్త అన్ని పాయింట్స్ రావడం, డీప్గా వెళ్తుంది సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్లో. సో నేను సుప్రీంకోర్టు షాక్ కూడా అయింది కొన్ని విషయాల్లో. ఏంటంటే ఇది ఒకళ్ళిద్దరు చేసింది కాదు, దీంట్లో చాలామంది ఇన్వాల్వ్, అంటే మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అనేసి కూడా ఒక లైన్ అయితే వచ్చింది. మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కూడా, ఒకరు కాదు ఇద్దరు కాదు ఇది చేసింది, చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, పెద్ద పెద్ద హస్తాలు కూడా ఉన్నాయని. నిన్న జరిగినటువంటి హియరింగ్స్ ఏం చెప్తారు మేడం మీరు? అదే ఇప్పుడు మొన్న 17th ఒక నివేదిక ఇవ్వాలని చెప్పినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది చేయటం అనేది మంచిదే, ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ చేస్తే అబద్ధాలు రావచ్చు. మళ్ళీ రిపీటెడ్గా చేస్తే కొత్త విషయాలు కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళద్దాలు పగిలిపోవటం అనే విషయము, కళ్ళద్దాలు పగిలిపోవటం అనే విషయం ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుమానం రావాల్సినదే. ఇప్పుడు నేను కూడా చెప్పాను ఒక వీడియోలో, ఇప్పుడు ఆమె నిద్రపోయే వాళ్ళు ఎవరన్నా కళ్ళజోడు పెట్టుకుంటారా అనేది ఒక డౌట్. సెకండ్ ఏంటంటే, ఆ అమ్మాయి నిద్రపోతున్న సమయంలో 3 గంటల సమయంలో ఆ టైంలో లేపారు నిద్ర అన్నప్పుడు అప్పుడు కూడా నిద్రపోతుంది కదా. అంటే ఆ అమ్మాయికి మెలకువగా ఉన్నప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కళ్ళు కనపడని స్థితి. అలాంటప్పుడు నిద్ర లేవంగానే పక్కనే ఉన్న గాగుల్స్ తీసి పెట్టుకుందా? పెట్టుకున్న తర్వాత ఆయన గొడవలో వీళ్ళు కొట్టడం ఇలా చేయటం వల్ల పగిలిపోయాయా కళ్ళకుండగానే? అంటే ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్టు కళ్ళల్లో పొడుచుకుపోయాయి, అవి పెట్టి గుచ్చారు, ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ అడగబట్టే కదా దాని మీద కాన్సన్ట్రేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అవి ఏ కండిషన్లో అసలు ఆవిడ ఏ పరిస్థితుల్లో కళ్ళజోడు పెట్టుకోవాల్సి వచ్చింది, పెట్టుకుని నిద్రపోయిందా, నిద్ర లేవంగానే పెట్టుకుందా అనేది ఇప్పుడు మళ్ళీ తెలియదు. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇలాగే ప్రతిదాన్ని కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా లోతు నిజాలు బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఈ ఫోరెన్సిక్ అతను దేవాశీష్ అనే అతను మనం అప్పుడు అతని గురించి కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు అతని పేర్లు మనకి బయటకు రాలేదు. అదేంటంటే ఇంకో రకంగా పేర్లు బయట కూడా పెట్టరు, మనకి తెలిసింది చాలా తక్కువ. ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. మరి వాళ్ళందరి పేర్లు కూడా, అందరూ దోషులు ఉంటారు, నిర్దోషులు ఉంటారు. వాళ్ళు బయట పెడితే పేర్లు వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఒప్పుకోవడం కాదు, మనం అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళు నిర్దోషులు అనుకోండి, తర్వాత మళ్ళీ వాళ్ళకి పరువు పోతుంది. ఇది ఒక పరువుకు సంబంధించిన విషయం కాబట్టి ఇవి పేర్లు అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉంచడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది అతని పేరు దేవాశీష్. అతను ఆ టైంలో ఎందుకు ఉన్నాడు అని చెప్పి అప్పుడే క్వశ్చన్ చేశారు. ఇంకొక అతను కూడా ఉన్నాడని మనకు విన్నప్పుడు ఆ ఫోరెన్సిక్ అతన్ని కూడా ఇప్పుడు మళ్ళీ అడగచ్చు, ఎందుకు మీరు అప్పుడు అక్కడ ఉన్నారు, ఏం తెలిసింది దానివల్ల మీరు వచ్చారు, మీరు ఒక యాజ్ ఏ ఫోరెన్సిక్ ఆఫీసర్గా మీరు అక్కడికి వచ్చినప్పుడు మీకు అక్కడ ఏం తెలిసింది? అసలు అప్పటికే సాక్ష్యాలన్నీ కూడా తీసేశారు. ఆ తీసేస్తున్న సమయంలో అతను ఉన్నాడు అంటే అది మంచి పాయింటే. నువ్వు నీ డ్యూటీ ఏంటి? కనుక్కోవటం. మరి నువ్వు అక్కడికి వచ్చావు, అంతా డిస్ట్రాయ్ అయిపోతుందో ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావు, మరి నువ్వేం కనుక్కున్నావు? ఇప్పుడు అవన్నీ గట్టిగా పట్టుకోవాలి. నువ్వేం కనుక్కున్నావు, మాకేం నివేదిక ఇస్తావు, ఏం స్టేట్మెంట్ ఇస్తావు మాకు నువ్వు అని అడుగుతారు. అడగాల్సిందే. ఇప్పుడు ఉన్నందుకు నువ్వేదో ఒకటి చెప్పాలి కదా మాకు. నువ్వు ఆర్డినరీ పర్సన్వి కాదు, ఒక ఫారెన్సిక్ సంబంధించిన వ్యక్తివి. నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నీ అనాలిసిస్ ప్రకారం నువ్వేదైనా మాకు ఒక చెప్పాలి కదా, నువ్వేం చెప్తావు అని ఇప్పుడు అతను అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ క్రైమ్ సీన్ అప్పుడు ఫస్ట్ వచ్చింది అతనే, దేవాశిషే. అవును, యాక్చువల్గా అతను అరెస్ట్ చేశారు. 12th సెప్టెంబర్ రోజు రిలీజ్ కూడా చేసేసారు. కోర్టు హియరింగ్ లో నేను అడుగుతుంది అంటే మళ్ళీ అతన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్రోగేషన్ చేస్తారా, అసలు అతను ఎవరు, అక్కడ ఎందుకున్నాడు, ప్రిన్సిపల్ సిబిఐ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఇన్వెస్టిగేషన్లో షాక్గా ఉన్నాయి అవన్నీ. అంటే ప్రిన్సిపల్ అతన్ని ఇన్వైట్ చేశాడు అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. అక్యూజ్ని ఇన్వైట్ చేశారు అక్కడికి, అతను ఎందుకున్నాడు అన్నప్పుడు చెప్పారు అతను ఆర్జికర్ హాస్పిటల్ యొక్క ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. అతను అరెస్ట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారా, ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి విషయాలు మేడం. మనం కూడా ఏంటంటే స్పెక్ట్స్ అడుగుతున్నారు, స్పెక్ట్స్ పెట్టుకుని ఉందా అంటే పడుకున్నప్పుడు జరిగిందా ఈ ఘటన? అవును పడుకున్నప్పుడు జరిగింది. అంటే స్పెక్ట్స్ పెట్టుకునే పడుకుందా? మనం వీడియోలో కూడా చేసాము, స్పెక్ట్స్ పెట్టుకుని ఎలా పడుకుంటారు
అంత రెస్ట్లెస్లో ఉండి. ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ అన్న అతను ఆ సమయంలో అంటే డిస్ట్రాయ్ చేస్తున్న సమయంలో ఆ రోజు కేసు జరిగిన రోజున ఇతన్ని పిలిపించాడు, ఈ దేవాశిష్ అన్న అతన్ని. ఎందుకు? అతనికి ఒక హెల్ప్, అతను ముందు ప్లాన్లో భాగమే, అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఇన్వాల్వ్ లేకపోయినా ఏదైనా ఒక సలహా అడిగి ఉండొచ్చు. ఈ సందీప్ ఘోష్ అన్న అతను ఈ దేవాశిష్ అనే ఒక ఫారెన్సిక్ ఆఫీసర్ని అడిగి ఉండొచ్చు సలహా. ఇప్పుడు చూడండి, ఇంత పెద్దవాళ్ళు ఎవరితోన్నా స్నేహం చేస్తున్నారు అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అవసరాలు ఉండనే ఉంటాయి. ఇంత పెద్ద సందీప్ ఘోష్తో స్నేహం చేస్తే అతనికి క్రెడిట్ కావచ్చు. ఒక ఫారెన్సిక్ ఆఫీసర్ని చేతిలో పెట్టుకుంటే ఎప్పటికైనా ఇతనికి అవసరం పడవచ్చు కదా. ఇద్దరికీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఉంటేనే ఇద్దరి మధ్యన ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ ఆ సమయంలో ఈ దేవాశిష్ ఎందుకు వచ్చాడు అంటే ఇతను ఇన్వైట్ చేశాడని చెప్తున్నారు కదా. ఇతను ఇన్వైట్ ఎందుకు చేశాడు? అక్యూజ్ ఇతను నేరం చేశాడు, అప్పుడు డిస్ట్రాయ్ చేయిస్తున్నాడు సాక్ష్యాలన్నీ కూడా. చేయిస్తున్నప్పుడు ఈ ఫారెన్సిక్ ఆఫీసర్ని ఎందుకు పిలిచాడు అంటే, నా అనాలిసిస్ ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నాము అవుతుంది, ఇంకా ఏమన్నా మనం ప్రికాషన్ తీసుకోవాలా, ఇంకా ఎక్కడన్నా మనకేమన్నా సాక్ష్యాలు మిగులుతాయా, ఇంకా ఎక్కడైనా సాక్ష్యాలు దొరికే అవకాశాలు ఉన్నాయా? దొరికే అంటే ఇప్పుడు మొత్తం డిస్ట్రాయ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇట్లా గోడ మీద పెట్టింది, అయితే ఆ అబ్బాయి పెట్టాడు, ఎవడైతే నేరం చేశాడో వాడు చెయ్యి గోడ మీద పెట్టాడు, లేకపోతే ఫ్లోర్ మీద పెట్టాడు, లేకపోతే ఇంకో దగ్గర పెట్టాడు, అయితే ఆ అమ్మాయి పెట్టింది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రాయ్ చేశారు. హాకీ కర్రలు, ఈ క్రికెట్ బ్యాట్లు, రకరకాల కర్రలు తీసుకొచ్చి ఏదో చేశారు. చేసినా కూడా ఇంకా ఏమైనా మిగిలే అవకాశం ఉందా అని అడగడానికి ఇన్వైట్ చేసి ఉండొచ్చు కదా. 12వ తారీఖున అతను దేవాశిష్ని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అన్నీ తేలే వరకు ఉంచాలి కదా. ఇప్పుడు అదృష్టం బాగుండి అతను దొరికితే సరే, లేకపోతే అతను ఇతను వెళ్ళిపోయాడు అనుకోండి, అతను ఎలా పట్టుకుంటారు? ఒక సాక్ష్యం మిస్ అయినట్టే కదా. అసలు రిలీజ్ చేయకూడదు. ఉంటారండి ఒక 5-6 నెలలు. ఇప్పుడు జైలు శిక్ష ఏం కాదు కదా, రిమాండ్లో ఉంటారు. సరే ఈక్వల్ అనుకోండి, రెండు కూడా పేరు ఏదైనా పెట్టుకోనివ్వండి, రిమాండ్ అనుకోనివ్వండి, జైలు అనుకోనివ్వండి, అంటే వాళ్ళ అండర్లో ఈ కేసు తేలే వరకు ఎవరెవరైతే సస్పెక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అండర్లో పెట్టుకోవాల్సిందే. ఎందుకు అనంటే ఇది చిన్న విషయం కాదు, దేశాన్ని పట్టి కుదిపేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆందోళనలో ఉన్నారు అందరూ. ఉన్నప్పుడు వీళ్ళని వదిలేయకూడదు, ఉంచాలి వాళ్ళ అండర్లో. కావాలంటే కొంచెం మర్యాద ఎక్కువ చేసుకోండి, వాళ్ళని జైలు శిక్షలాగా కాకుండా కొంచెం మర్యాద ఇచ్చి చూసుకోండి ఇది తేలే వరకు. జైలు శిక్ష పడిన తర్వాత ఎలాగ పడుకుంటుంది, ఈ లోపల వాళ్ళని కాస్త మర్యాదగా చూసుకోండి. వాడు నేరస్తుడు కాడు అని మీకు అనిపిస్తే వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి మర్యాద చేయాలి, ఎవరికి డే 1 నుంచి కఠినమైన శిక్ష వేయాలనేది వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు వాడిని ఎందుకు వదలాలి? ఉంచుకోండి మీ అండర్లో. ఓకే దొరికాడు, తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు, వాడిని గట్టిగా ఇంట్రాగేట్ చేయాలి. చేస్తే ఇప్పుడు అతని దగ్గర నుంచి గ్యారంటీగా క్లూ వస్తుంది. వాడికి కూడా 3rd డిగ్రీ ఇచ్చారనుకోండి, అంత తేలిగ్గా ఇవ్వరు. ఎందుకంటే ఆ కేసు సీరియస్ని బట్టి, ఆ పాయింట్ ఇంపార్టెన్స్ని బట్టి 3rd డిగ్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది. మామూలుగా అడిగితే ఎవరు చెప్తారు? ఇప్పుడు నిజంగా అతను చేసింది నేరమే, అతను కూడా ఏ ఒక్క సాక్ష్యం లేకుండా ఇక్కడ కూడా తుడవండి, ఇక్కడ కూడా నాశనం చేయండి అని అడ్వైజ్ ఇచ్చాడు అనుకోండి, మరి అతను కూడా అక్యూజేగా ఒక రకంగా. మరి అతని వల్లేగా సాక్ష్యాలు పోయినాయి, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగారు అంటే అతని సలహాతోనే చేశారేమో. మరి అలాంటప్పుడు అతన్ని ఎందుకు వదలాలి? మీ అండర్లో పెట్టుకోండి, గట్టిగా ఇంటరాగేట్ చేయండి, వాడికి ఏం డిగ్రీలు ఇస్తారో ఇవ్వండి. అంటే ఒక కన్ఫర్మేషన్కి అయితే వచ్చినట్టే కదా మేడం. ఇది ఒక చాలా మంది చేసినటువంటి ఘటన, ఇది ఒకరితో అయింది కాదు. ఫస్ట్లో అన్నారు సంజయ్ ఒక్కడే చేశాడు, ఇంకెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు అన్నారు. మరి ఎందుకు ఇన్ని వస్తున్నాయి, ఇన్ని వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఫామ్ హౌస్ అని, గెస్ట్ హౌస్ అని, అభిజిత్ గోయల్ అని, నిర్మల్ ఘోష్ అని, సందీప్ ఘోష్ అని, ఎందుకు ఇవన్నీ ఒక్కడే చేసినప్పుడు ఏం లేదు కదా, కథం చక్కగా వాడిని శిక్ష చేసేస్తే అయిపోద్ది కదా. మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పుకున్నాం, ఈ సంజయ్ రాయ్ని కొసమెరుపుగా వాడుకున్నారు. అంటే సినిమాలో చూపించినట్టు ఇదంతా వాడి మీదకి వెళ్ళిపోతుందిలే అని పిచ్చి వేసాలు వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ అది ఒక క్షణంలోనే బయటకు వచ్చేసింది. ఊరినే ఉండదు కదా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారంటే ఒక తీగలాగితే మొత్తం డొంకంతా వస్తుందని తెలియదు వీళ్ళకి. అంటే వాళ్ళు ఆవిడ మీద తోసేద్దాంలే, వాడి మీద వెళ్ళిపోతుందిలే అనే అంత చిన్నగా అంత తేలిగ్గా ఎలా అండర్ ఎస్టిమేట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. హియరింగ్స్లో కూడా మేడం మాట్లాడుతున్నప్పుడు, వాగ్వాదాలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా ఒక అమ్మాయి లైఫ్ అక్కడ పోయింది అవును అంటున్నారు అని అంటున్నారు. ఒక అమ్మాయి లైఫ్ జాన్ చెలాగయ్య పోయింది, అమ్మాయి లైఫ్ అక్కడ. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అవును
తన లైఫ్ నే పోగొట్టుకుంది అక్కడ, అంత శిక్ష పడింది అమ్మాయికి, అనుభవించింది బాధ. మీరు స్పెట్స్ పెట్టుకుని పడుకుందా, పడుకున్నప్పుడు జరిగిందా, ఏం మాట్లాడుతున్నారు? నాకు ఇంకొకటి కూడా అర్థమైంది ఆ కన్వర్జేషన్స్ అన్ని విన్న తర్వాత. ఇప్పుడు ఏదో సామెత చెప్తారు కదా, అదేదో పోయి ఒకడు ఏడుస్తుంటే వీడు ఇంకో దానికోసం అన్నట్టు. ఇప్పుడు ఇంత పెద్ద నష్టం జరిగింది వాళ్ళ కుటుంబానికి, ఆ అమ్మాయి జీవితమే సర్వనాశనం అయిపోయింది లైఫ్ లేకుండా పోయినప్పుడు, వీళ్ళు వాదోపవాదనలు ఇంత నిదానంగా ఇంత లైట్గా తీరుబడిగా చేస్తున్నారేంటని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చకచకా ముందుకు సాగాలి కదా. సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వీళ్ళు నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన అవసరం కోర్టులో వీళ్ళకుంది. ఈ లాయర్స్, 2 సైడ్స్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నింపాదిగా చాలా తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 2 వైపుల లాయర్లు వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని వీళ్ళు, అది తప్పు, ఇది ఇలాగా, ఇది ఇలా అడగకూడదు అని ఇంకొకళ్ళు, మీరు పేర్లు చెప్పగలరా అని అడిగితే నాకు చూడండి ఆ లేడీ లాయర్ ఎవరైతే ఉందో నాకు అందరి పేర్లు తెలియవు, 4 నాకు తెలుసు అని అంది. తర్వాత మొత్తం 7 ఉన్నారని అంది. తర్వాత ఏమో వాళ్ళ 7 పేర్లు తెలుసు కానీ నాకు నేను చెప్పకూడదు ఇక్కడ అంటే ఏంటి అక్కడది? అవి ఆడుకుంటున్నారా? ఈ విధమైనటువంటి వాదనలు అక్కడ అవసరమా? ఇక్కడ ఏంటి అవసరం? అక్కడ ఏది అవసరం? అక్కడ దాని గురించి మాట్లాడరేంటి? కళ్ళజోడు పగిలిందా లేకపోతే పేర్లా? ఎందుకండి ఇవన్నీ? మీరు అక్కడ ఏం చేస్తున్నారు? కేసును ముందుకు తీసుకెళ్ళటం లేదా? తీసుకెళ్లే ఉద్దేశం లేదా? ఇంకో సంవత్సరం నడిస్తే నడవనిలే అని అనుకుంటున్నారా? ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అది నాకైతే అంత మంచిగా అనిపించలేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా మేడం ఫస్ట్ నివేదికకి ఈ నివేదికకి చాలా మార్పులు జరిగాయి, చాలా బయటకు వచ్చాయి కూడా. అంటే కొంచెం డెప్త్గా వెళ్ళి కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది సిబిఐ కూడా. ఏంటంటే న్యాయం చేయాలని వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళు కూడా చాలా శ్రమిస్తున్నారు ఈ కేసులో. ఇప్పుడు ఈ కోల్కతా అభయ కేసు అనేది మొత్తం ప్రపంచం అంతటా కూడా హాట్ టాపిక్గా ఉంది మేడం. అంటే ఎక్కడి నుంచి ఏం తెలిస్తే జస్టిస్ వస్తుంది అనే కోణంలోనే సిబిఐ కూడా దర్యాప్తు అయితే చేస్తుంది. చూడాలి మరి ఏమవుతుంది. జస్టిస్ రావాలని మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం మేడం. అప్డేట్స్ ఇస్తున్నాం. సుమన్ టీవీ కూడా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం కూడా జరుగుతుంది. వెయిట్ చేద్దాం జస్టిస్. థ్యాంక్ యూ.